పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు ఒప్పుకునేది లేదని మరోసారి స్పష్టం చేశారు ఎంపీలు. అసెంబ్లీలో టీవీలపై చర్చకు అంగీకరిస్తే విభజనకు ఒప్పుకున్నట్టు అవుతుందనడం కరెక్ట్ కాదన్నారు అమలాపురం ఎంపీ హర్ష కుమార్. చర్చ జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాష్ట్ర విభజన అనేది ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద, ఒక ప్రభుత్వంతో ముడిపడలేదు, అనేక అంశాలతో ముడిపడింది. మొత్తం రాష్ట్రానికి వెనుగొడ్డు లాంటి హైదరాబాద్లో ఈ సంకల్ప దీక్ష నిలబడటం వల్ల మన దృఢ సంకల్పాన్ని విడకండి, పోరాటం విడకండి, మనం సాధించుకుంటాం సమైక్యాన్ని. కాంగ్రెస్ వెనక్కపోతే ప్రజలే కాంగ్రెస్ పార్టీ వెనక్కి పంపిస్తారు. సో ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా ఆకాంక్ష, ప్రజల మనోభావాలు, అది అత్యధిక ప్రజలు, మెజార్టీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటేనే ఎవరికైనా సరే భవిష్యత్తు ఉంటుంది. అది పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరికైనా వచ్చు. మా ఈ ప్రయత్నాల వల్ల ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈ బిల్లుని అసెంబ్లీలో చర్చించి క్లాజ్ వారీగా ఎమ్మెల్యేస్ తమ అభిప్రాయాలు చెప్పి టోటల్ మొత్తంగా ఓటింగ్ ద్వారా ఈ విభజన ప్రక్రియను వ్యతిరేకించినట్లుగా మనం చెప్పగలిగి మనం బయటికి పంపగలిగితే రాష్ట్రపతికి నివేదించగలిగితే ఈ ప్రక్రియ అవుతుందని ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో దృష్టిలో పెట్టుకుని కొన్ని పార్టీలు విభజన గురించి చర్చిస్తే విభజనకు ఒప్పుకున్నట్టు ప్రచారం చేస్తుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎంపీల దీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఈ సంకల్ప దీక్షకు సంబంధించిన వివరాలు ఏంటి? రెండో రోజు కొనసాగుతున్నటువంటి సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష అనేది దీనికి సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పలువురు నేతలు కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం చెప్పడం జరుగుతూ ఉంది. అయితే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సంకల్ప దీక్షలో ఒక 4 ఎంపీలు ప్రధానంగా ఈ దీక్షలో పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మాకు సంఘీభావంగా వాళ్ళకి డయాస్ మీద కూర్చోవడం జరుగుతుంది. మన దగ్గర హర్ష కుమార్ కుమారుడు మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి మరి తెలుసుకుందాం. ఈ సంకల్ప దీక్ష అనేది అంటే తెలంగాణ నిర్ణయంలో, రాష్ట్ర విభజన నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందని ఖచ్చితంగా మార్పు ఉంటుందని మేము అనుకుంటున్నాం. మొన్న ఎప్పుడైతే ఎంపీలు అంటే ఎవరైతే అధిష్టానానికి ఇక్కడి నుంచి రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి వేరే దారి పట్టించే పనిలో ఉన్నారు. సో దాని గురించి వాళ్ళు చాలా డిసప్పాయింట్తో ఉన్నారు. మొన్న ఎంపీలు పెట్టిన దానికే పార్లమెంట్ స్తంభించిపోయింది. ఎవరెవరు ఏవేం చేసినప్పటికీ కూడా ఎంపీలు చేసిందే ఫైనల్ మూమెంట్గా మనం అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్రూషియల్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే నేను మా నాన్నగారికి ప్రత్యక్ష సాక్షిని. ఆయన ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే ఈ ఉద్యమాన్ని ఆపడానికి. నాకు తెలిసి కొడుకుగా నేను దగ్గర నుంచి చూస్తున్నాను. ఆయన షుగర్ లెవెల్స్ బాగోవు, అట్ ది సేమ్ టైం ఆయన బీపీ బాగోదు. 96లో మా నాన్నగారు 23 స్టాబింగ్స్ జరిగింది, 23 కత్తిపోట్లు. అప్పటి నుంచి కూడా 16 ఆపరేషన్స్ అయినప్పటికీ కూడా ఆయన ఈ సమైక్యాంధ్ర మూవ్మెంట్ గురించి షుగర్ లెవెల్స్ డౌన్ అయినా, బీపీ డౌన్ అయినా ఆయన అలా కూర్చుని 1 మ్యాన్ షోగా ఆయన అలా పోరాడుతున్నారు. ముఖ్యంగా మన నాన్నగారికి హ్యాట్స్ ఆఫ్. అట్ ది సేమ్ టైం నేను ఇంకోటి విన్నపించుకుందాం అనుకుంటున్నాను అందరికీ కూడా. రాజకీయ నాయకులు కొడుకులుగా మేము కూడా చాలా కష్టపడుతున్నాం. దేవినేని అవినాష్ కానీ, లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు అబ్బాయి కానీ, లేకపోతే కిల్లి కృపారాణి గారి అబ్బాయి కానీ, వివిధ జిల్లాల్లో ఉన్న రాజకీయ నాయకులు సుపుత్రులు కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో మూమెంట్ లో పాల్గొంటున్నారు. అలాగే ఈ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో ఎన్జిఓస్ పిల్లలందరూ కూడా ఎవరైతే ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారో హైదరాబాద్ లో, వీళ్ళందరూ కూడా ఐటీ హాలిడే ప్రకటించి హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీని జామ్ చేస్తే ఈ ఇష్యూని మనం ఒక ఇంటర్నేషనల్ అఫైర్ కింద గుర్తించే అవసరం ఉన్నది. సో ఐటీ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఒక పిలుపునిచ్చి ఐటీని జామ్ చేయమని, హైదరాబాద్ లో ఉన్న ఐటీని కానీ మనం నిజంగా జామ్ చేసి హాలిడే ప్రకటించినట్టయితే కేంద్రం కాదు మొత్తం యావత్ ప్రపంచం ఎదురుపోతుంది. ఎందుకంటే ఐటీ హైదరాబాద్ లో ఎంత స్థాయిలో ఉన్నదో మనందరికీ తెలిసినమాట. సో నేను ఈ సభ వేదికగా నేను వాళ్ళందరినీ కోరుకుంటే ఉన్నది కూడా అదే. అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక 6 ఎంపీలు ముందుకు వచ్చి అంటే కేంద్రం మీద ఫైట్ చేస్తా ఉన్నారు. అంటే మిగతా నేతలు, మిగతా ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎందుకు ముందుకు రావట్లేదు? అది చాలా దురదృష్టకరం. 33 మందిలో 3 మిగిలేదు. అంటే 30 మంది ఆపరేట్ చేయబడుతున్నారు. అదే మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఈ 3 మందిని, ఈ 3 ఎవరైతే వచ్చారో వాళ్ళు మటుకు చాలా బ్యూటిఫుల్గా అవుట్ స్టాండింగ్ గా చేస్తున్నారు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను, ఏదో ఒక రాజకీయ నాయకుడు కొడుకుగా కాదు. రాత్రి రండి రూమ్ లో పడుకుందాం అనేసి వెనకాల 2 ఏసీ బస్సులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సస్తే మీరన్నా అన్నారు. ముఖ్యంగా మా నాన్నగారు నగరపాటి రాజగోపాల్ అంకుల్ కానీ, లేకపోతే సంభవారి అంకుల్ కానీ, రండి
రండి వెనకాల బస్సులు ఉన్నాయి అనేసి 10 మంది కార్యకర్తలు వచ్చి అడిగితే నో, పీపుల్ ఆర్ వాచింగ్ అస్, వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ ది పీపుల్. మేము ఏసీ బస్సులు పడుకోవడానికి రాలేదు, మేము స్టేజ్ మీద పడుకుంటామని చెప్పి ప్రెస్ వాళ్ళు అందరూ కూడా నైట్ ఇక్కడే ఉన్నారు, మీరు కూడా గమనించే ఉంటారు. వాళ్ళు స్టేజ్ మీద పడుకున్నారు తప్పించి ఆ దోమలు పుడుతున్నా సరే, చలాస్తున్నా సరే, రంగులు కప్పుకుని ఒక సామాన్య మానవుల్లా ఇక్కడే స్టేజ్ మీద పడుకున్నారు తప్పించి వెనకాలకి వెళ్ళి ఏసీ బస్సుల్లో పడుకోలేదు. సో ఈ కృషి అంతా కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళింది. వీళ్ళు ఎంతైతే రాజకీయ నాయకుల్ని వేరే వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేశారో, తిట్టారో, ఆ నెగిటివిటీ అంతా కూడా ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. ముగ్గురు కూడా హ్యాట్స్ ఆఫ్. రాత్రి నుంచి అంటే సమైక్యాంధ్ర కోసం సమైక్యంగా ఉద్యమం చేయకపోతే అది సక్సెస్ అవుతుందా? అంటే సమైక్యాంధ్ర గురించి ఒక్కడే ఒక దాటి మీదకి రావాలి అంటే వేరే వేరే వ్యక్తిగత ఆలోచనలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. వేరే వేరే పార్టీ స్టాండర్డ్స్ వేరే వేరే వాళ్ళకి ఉన్నాయి. అందరూ ఒక దాని మీదకి రాకపోయినప్పుడు కూడా అందరూ ఒక దాని గురించి పోరాడుతున్నారు వివిధ దీంట్లో. కానీ నాకు ముఖ్యంగా అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ కూడా ఈ సభ దగ్గరికి, ఈ స్టేజ్ దగ్గరికి రాలే. వాళ్ళు ఎంపీలు ఏమీ చేయట్లే, అట్ ది సేమ్ టైం వేరే ఎంపీలు చేస్తుంటే మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి రాలే. అది మీరు అన్న పాయింట్ కరెక్టే. ఖచ్చితంగా కూడా వేరే పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా 48 hours నుంచి ఒక పార్లమెంట్ మెంబర్స్ 7 లక్షలు 10 లక్షలు ఓట్లు వేసి నగ్గించిన పార్లమెంట్ మెంబర్స్ ముగ్గురు, అంటే 30 లక్షలు దగ్గర మనం ఇక్కడే అనుకోవచ్చు, 30 లక్షల మంది గెలిపించిన ముగ్గురు ప్రజాప్రతినిధులు హైదరాబాద్ లో వాళ్ళకు ప్రాణహాని ఏదో ఉన్నప్పటికీ కూడా ఒక వేదికని ఎంచుకుని అక్కడ ఈ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం అపోజిషన్ పార్టీ లీడర్ ఇప్పుడు వచ్చి రాకపోవడం చాలా దురదృష్టకరం. అంటే సీమాంధ్రలో చూసినట్టయితే ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. అంటే ఆ సెకండరీ కేడర్ గా, యూత్ లీడర్స్ గా వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? నిరసన కార్యక్రమాలు చాలా అద్భుతంగా బాణాల్లాగా, తండ్రి వదిలిన బాణాల్లాగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీబడి, ప్రతి జిల్లాలోని ప్రతి నాయకుడు కొడుకు, లేకపోతే తమ్ముడు, లేకపోతే వైఫ్, తోట నరసింహం గారు వైఫ్ మన అద్భుతమైన దీక్ష చేశారు. దిగ్విజయ్ సింగ్ గారు చెప్తే కానీ సత్య మీరా నో, నేను లెగనని చెప్పేసి వాళ్ళు ఒకే స్టాండ్ మీద నుంచి ఉన్నారు. అలాగే ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీబడి ఈ సమైక్యాంధ్ర గురించి రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు ఎవరన్నా సరే చాలా చింతిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. అందుకని అందరూ రోడ్డెక్కారు. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి రోడ్డు మీద ఉన్నారు. అంటే రాష్ట్ర విభజనకు అనుకూలంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తే, అంటే మీ నాన్నగారు కావచ్చు, మిగతా కేడర్ కావచ్చు, అంటే ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కూడా మేము చాలా డిసప్పాయింట్మెంట్ మీద ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వచ్చుకోలేము. మీకు ఇందులో ముఖ్యమైన దురదృష్టకరం కూడా చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ సిస్టమ్ అనేది ఒక ప్రస్తావన తీసుకుని వచ్చారు. యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సిస్టమ్, ఎన్ఎస్ఏ ఎలక్షన్ సిస్టమ్. వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారి సొంత అనుచరులు అనమాట. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ, ఇంక్లూడింగ్ ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, ఎలక్టెడ్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కానీ ఢిల్లీ నుంచి ఒక మెయిల్ వచ్చిందా నేను అడుగుతున్నా. ఢిల్లీ నుంచి ఒక మెయిల్ రాలే. కనీసం అక్కడి నుంచి ఉన్న ఒక ఇన్ఛార్జ్ ఫోన్ చేసి మీ అభిప్రాయం చెప్పండి అని అడిగిన పాపానికి పోలే. పార్టీ చాలా నాశనం అయిపోతుంది. పార్టీ ఈస్ డిమాలిషింగ్. మై సిన్సియర్ అడ్వైస్, పార్టీ ఈస్ గోయింగ్ సమ్వేర్. మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం పార్టీ నిర్ణయం గురించి కానీ, పార్టీ చేస్తున్న పనుల గురించి కానీ. మరి ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకత్వం, పార్టీ నాయకత్వమే బాగాలేదు. పార్టీ నాయకత్వం కూడా మార్చాలి. పార్టీ నాయకత్వం మారితేనే ఇలాంటి చిన్న తప్పులు. అంటే పార్టీ నాయకత్వాన్ని మార్చాలంటారా? అసలు పార్టీ మారాలన్న ఆలోచన ఆల్టర్నేట్ ఏమన్నా సలహా ఇస్తారు? పార్టీ మార్చాలి అంటే ముఖ్యమంత్రి గారండి, ముఖ్యంగా చెప్తున్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు నార్మల్ పథకాలు. ఏ ముఖ్యమంత్రి అలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. రాజమండ్రి పిలిచి మేము అందరం దళిత బంధు అని చెప్పి ఆయన బిరుదు కూడా ఇవ్వడం జరిగింది, పెద్ద బహిరంగ సభ పెట్టి. అలాంటి పథకాలు, బంగారు తల్లి కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి పథకాలు పట్టారు ముఖ్యమంత్రి గారు. అలాంటి ముఖ్యమంత్రి గారిని సరిగ్గా పీపుల్లోకి తీసుకెళ్లే పార్టీ నాయకత్వం లేదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయట నుంచి ఐఎమ్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. నేను ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చేశాను. ఐఎమ్ వాచింగ్ టీవీ. నేను చూస్తున్నాను ఒక ముఖ్యమంత్రి ఒక సైనికుల్లాగా బ్యూటిఫుల్ గా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరికి? ఒక పార్టీ. అలాంటి పార్టీ ఏంటి ఈరోజు? పార్టీ నాయకులైతే మారిపోతున్నారు కానీ కార్యకర్తలు అలాగే ఉన్నారు. ఆ కార్యకర్తల్ని ఒక బాణంలాగా ముందుకు తీసుకుని వెళ్ళి
బ్యూటిఫుల్ యాటిట్యూడ్ ముఖ్యమంత్రిని ఫోకస్ చేయాల్సిన బాధ్యత పార్టీ. ఆ పార్టీ లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పేసి సీఎం భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకి మీరు కట్టుబడి బాసరగా నిలుస్తారు. అంటే పార్టీ మారే నిర్ణయం అయితే మటుకు అది మా నాన్నగారి మీదే నేను ఫాలో అవుతాను. అది బహుశా సీఎం గారు కూడా ఈజ్ అ వెరీ లాయలిస్ట్ ద పార్టీ. నో పాయింట్ ఆఫ్ చేంజింగ్. సీఎం గారు నాకు అంటే నేను అంకిల్ని చాలాసార్లు కలవడం జరిగింది పర్సనల్గా కూడా. నేను 50 degrees దీని నుంచి అడిగినప్పుడు కూడా శ్రీరాజ్ గారు కమర్ విత్ వెరీ గుడ్ పాయింట్ అమ్మా, ఐ లుక్ ఫార్వర్డ్ ఇన్ టు దిస్ అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు అభిమానం కాదు, ఇష్టం. ఒక ఫ్యామిలీ కింద ఉన్నాడు తప్పించి ఆయన సీఎం గారు వేరే ఏదో పార్టీలో ఉంటున్నాను అన్నట్టు అలాంటి యాటిట్యూడ్ కాదు. ఆయన మారరు 99%. మారే ఉద్దేశం ఉంటే మా ఫాదర్కి ఖచ్చితంగా చెప్తారు. అది నాకు, ఎందుకంటే వాళ్ళు ఈ ఎంపీలతో ఇప్పుడు సీఎం మెయింటైన్ చేస్తున్న రిలేషన్ నాకు తెలుసు. నేనే ప్రత్యక్ష సాక్షిని కొడుకుగా. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ అంటే దానిలోనే ఉంటూ చివరి వరకు ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా నేను పార్టీని వదిలి బయటికి వెళ్తాం అనుకున్నది తర్వాత ఆలోచించే పాయింట్. కానీ పార్టీలో ఉండి మా పంతాన్ని మేము నగ్గించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పార్టీలో ఉండి పోరాడే తత్వం లేక బయటకు పారిపోయాడు ఆయన. మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సీఎం పదవి కావాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి కావాలనుకుని అమ్మో ఈ పార్టీలో మనం ఉండడం మనం ఎందుకు వచ్చినాం అనేసి పారిపోయాడు. జగన్ ఒక పిరికి మనిషి. కానీ వీళ్ళు అలా కాదు, పార్టీలోనే ఉంటూ పార్టీ నిర్ణయాన్ని మార్చాలని చెప్పి అవిశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టి, అసలు పార్టీని కూడా లెక్క చేయకుండా అవిశ్వాస తీర్మానం పెట్టి బ్యూటిఫుల్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. పార్టీలో నాయకులు అయితే మారుతున్నారు కానీ క్యాడర్ అలాగే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళెవరూ కూడా పార్టీ మారాలని అనుకున్నాను. పార్టీలో ఉండి ఫైట్ చేసి పంతం నగ్గించుకోవాలన్న క్యారెక్టర్ ఉన్న పీపుల్ తప్పించి పార్టీ మారిపోయి పార్టీ మీద ప్రెషర్ తెచ్చాలన్న వీక్ మనుషులు అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఇదండి, అంటే పార్టీలోనే ఉంటే చివరి వరకు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పేసి పోరాడే తత్వం ఉన్నటువంటి నేతలు ఉన్నారని చెప్పేసి హర్ష కుమార్ చెప్తున్నారు. మన దగ్గర కాంగ్రెస్ నేత గంగాధర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఎంపీల దీక్ష అంటే కేంద్రం